గిడ నిల్చోరా అన్న ఒక్కసారి అన్న గిడ నిల్చోరా అదే లో పెడుతున్నారా ఒక్క అంటే మీద మనదే ఏదరా లేకపోతే ఇక్కడ సారంగపూర్ బ్యాంక్ దగ్గర బ్యాంక్ ఫార్మ్ కూడా మీరు కూడా లక్ష్మణ్ సార్ ఇప్పుడు షాప్ ఫోటో మీది పడనీయ కదా డిసిఎంఎస్ బాబుని ఇస్తారు అన్న ఇవ్వమంటారు ఇటు చిట్టి అంటూ సరే సరే ఉండను ఏం పర్లేదు అని చెప్పి తీసుకోము బండి అని అవసరం నీకు అన్నీ చెప్తారా ఉండు వాటి కోసం లైన్ అట్టిగా ఓకే నువ్వు కొంచెం ఎంత నెంబర్ కావాలి ఇంకెంత నెంబరు మాత్రం మనం పోదు కష్టం 21 ఎదుర్కొంటారు నువ్వు రాయండి నువ్వు రాసినప్పుడు మళ్ళీ రాస్తా విశ్వం తావు మరి నీది నా పేరు రాజేందరు సారంగపూర్ మా మిత్రుడు సాయం తిరుపతి మా అందరి కోరిక మేరకు ఇట్లా ఒకటి ఆలోచన అందరి ఆలోచన ద్వారా 150 రూపాయల స్కీమ్ పెట్టి దసరాకు ఎవరు వెళ్ళినా కానీ ఎంతోమంది ఈ బిజినెస్ కాకుండా ఎవరికి వెళ్తారో సంతోషపడతారు 5 బహుమతులు ఉన్నాయి మా అందరి కోరిక మేరకు చేసిండు అంటే ఏమేమి పెట్టిన అందులో ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకపోతు ఫస్ట్ బహుమతి వచ్చేసి మేకపోతు సెకండ్ బహుమతి వచ్చేసి బీర్ పెట్టే థర్డ్ బహుమతి వచ్చేసి ఆర్సీ ఫుల్ బటల్ ఫోర్త్ బహుమతి వచ్చేసి కొడుకుండు ఫిఫ్త్ బహుమతి వచ్చేసి సారీ అంటే ఇప్పుడు ఎంతమంది వేశారు ఇప్పటికైతే ఒక 20-30 మంది వేశారు ఇంకొక 20-30 మంది ఎంత ఆసక్తి ఉంటే అంత ఇది ఒక బిజినెస్ కాకుండా మామూలుగా అందరి సంతోషం మేరకు చేసేయండి నా పేరు సాయం తిరుపతి సారంగపూర్ మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక వినూతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని
మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది. ఇదొక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు. కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఎవరైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు యాట ఉంటుంది, మందు ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది తెలిసిన విషయమే. మన పండగ అంటేనే మన సంస్కృతి అనేది తెలంగాణ ఇట్లనే ఉన్నది కాబట్టి ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం కొద్దీ మేము మొదటి బహుమతి మేక, రెండవ బహుమతి ఒక బీరు పెట్టే, మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్, నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి, ఐదవ బహుమతి వచ్చేసి ఒక చీర అనేది మామూలుగా ఒక చిన్న 150 రూపాయల కాన్సెప్ట్. ఇది బాగా పెద్దగా కాదు, ఎందుకంటే ఇదంతా మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి 150 రూపాయలు ఉంటే సరిపోతాయనే ఉద్దేశం కొద్ది సంబరంగా చేసుకునే వేదిక తప్ప ఇదేదో సంపాదించాలి లేకుంటే ఎవరి మోసం చేయాలనే ఉద్దేశం కాకుండా సంబరంగా చేసుకునే వేడుక కోసం గ్రామంలో ఒక సంబరంగా జరిగే వేడుక కోసం మాత్రం చేసుకున్న పద్ధతి కాబట్టి ఇది అందరి మా గ్రామస్తులు మా దోస్తులు అందరి సహకారంతో ఇది చేసుకున్నామండి.